లవ్ ఈజ్ బ్లైండ్ అంటారు. ఎందుకో ఒకసారి ఈ స్టోరీలో చూద్దాం మనం. ఒక ఇన్నోసెంట్ గర్ల్ ఒకరిని లవ్ చేసి టాక్సిక్ రిలేషన్షిప్లో ఉండి ఆ, వాడి వల్ల చనిపోయింది. ఇలాంటి కేస్ చాలా ఉంటాయి. అందులో ఒక కేస్ దిస్ ఈజ్ వెరీ పర్టికులర్. నేను ఎందుకు చెప్తున్నానో ఎందుకు చెప్పాలనుకున్నానో కూడా మీకు వీడియో చివరిలో అర్థమవుతుంది. ఎంటైర్ నేషన్ని షాక్ చేసిన ఈ ఇన్సిడెంట్ వేర్ ఒక అబ్యూజివ్ ఫిజికల్ అబ్యూజ్ కానీ, డొమెస్టిక్ అబ్యూజివ్ కానీ, అండ్ ఒక టాక్సిక్ రిలేషన్షిప్లో కానీ ఉంటే ఎలా ఉంటుంది లైఫ్ అనేది ఈ పర్టికులర్ కేస్ చాలా చెప్తుంది మనకి. దిస్ ఈజ్ స్టోరీ అబౌట్ శ్రద్ధ వాకర్. అసలు ఎవరి శ్రద్ధ చూద్దాం ఒకసారి. శ్రద్ధ ఎవరు, ఆమె లవర్ ఎవరు, అఫ్తాబ్, వీళ్ళిద్దరి యొక్క పాస్ట్ ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం. శ్రద్ధ ముంబైలో వాసాయ్ అనే ఒక సిటీలో పుట్టింది. ఆమె అక్కడే స్టడీస్ కంప్లీట్ చేసుకుంది. తను మాస్ మీడియాలో డిగ్రీ చేసింది అండ్ లేటర్ ఆన్ మన కాల్ సెంటర్లో జాబ్ చేస్తుండే. వాళ్ళు నార్మల్లీ దేవర్ హిందూస్. ఇది ఎందుకు చెప్తున్నానో మీకు ఇది గుర్తుపెట్టుకొని, హిందూస్ ఇది. అండ్ అఫ్తాబ్ వాళ్ళదేమో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా బిజినెస్ ఓరియంటెడ్. అఫ్తాబ్ ఒక ఫుడ్ బ్లాగర్, వాడు ఒక ప్రొఫెషనల్ షెఫ్. ఈ ప్రొఫెషనల్ షెఫ్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇది కూడా మళ్ళీ నేను మీకు చాలా ఇంపార్టెంట్, మళ్ళీ మాట్లాడతాం దీని గురించి. అండ్ వాడు ఒక ఏమంటారు బిజినెస్, వాడు ఒక కాల్ సెంటర్లో జాబ్ చేస్తున్నాడు. వాడు కూడా సేమ్ బేస్ వచ్చేసి వాడిని పుట్టింది పెరిగింది అంతా ముంబైలోనే వాంది కూడా. సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చెప్తా, అంటే వాళ్ళు ఎప్పుడు కలిసి ఎట్లా కలిసిళ్ళు, ఏమైంది అసలు వాళ్ళ మధ్యలో. సో 2018లో ఇద్దరు ఒక డేటింగ్ యాప్ బంబులో కలుసుకున్నారు ఇద్దరు. సో బేసికలీ స్టార్టింగ్లో నార్మల్ చాట్, దెన్ వితిన్ ఫ్యూ డేస్ ఆర్ మంత్స్లోనే వాళ్ళు ఒక డీప్ రిలేషన్లోకి వెళ్ళి వాళ్ళు. సో లేటర్ ఆన్ మన శ్రద్ధ వాళ్ళ ఇంట్లో చెప్పింది ఇట్లా సో అండ్ సో పర్సన్ అఫ్తాబ్ అంటే వాళ్ళు యాజ్ ఏ హిందూస్, వాళ్ళు ముస్లిమ్స్, వీళ్ళు వద్దన్నారు ఇంట్లో. అండ్ మోర్ ఓవర్ వాడి గురించి తెలుసుకుంటే కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ బిహేవియర్, వాడికి ఏమంటారు వాడి బిహేవియర్ వీళ్ళకి నచ్చగా వద్దు అని శ్రద్ధతో అన్నారు. బట్ యాజ్ యూజువల్ ఎవరింటారు, లవ్ ఈజ్ బ్లైండ్ అంటారు. అందుకే నేను చెప్పిన లవ్ ఈజ్ బ్లైండ్ అని స్టార్టింగ్లో. ఎవరింటారు, ఎవరు వినరు ఫస్ట్. సో శ్రద్ధ వాడిని నమ్మేసి వానితోటే ఉందామనుకుంది. వీళ్ళని అందరినీ వదిలేసి వానితోటే పోయింది. సో బేసికలీ ఏమైంది, ఇప్పుడు ఇక్కడ మనం 2018లో వాళ్ళిద్దరూ లివిన్లోకి లివిన్ స్టార్ట్ చేశారు. వాళ్ళిద్దరు కలిసి లివిన్ రిలేషన్షిప్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇది ఎక్కడ, ఇది ముంబైలో. ఉంటున్నారు కదా వసాయిలోనే వాళ్ళు మళ్ళా సేమ్ లివింగ్లో ఉన్నారు. అప్పుడు శ్రద్ధకి తెలిసింది వీడు అంటే స్టార్ట్ అయింది ఈ టార్చర్, అబ్యూజివ్, ఫిజికల్ అబ్యూజ్ చేయడం, ఒక టాక్సిక్ రిలేషన్షిప్లోకి పోయింది తను. అంటే ఆమె ఎంత డిపెండెంట్ అయిపోయింది అంటే వాడు అంత టాక్సిక్ చేస్తున్నా కూడా వదిలి వెళ్ళలేనంత డీప్ వెళ్ళిపోయింది ఆమె. సో ఆల్మోస్ట్ అంటే ఒక స్టేజ్లో తను 2020లో ఒక కంప్లైంట్ కూడా ఇచ్చింది ముంబై స్టేషన్లో వీడి మీద, అఫ్తాబ్ మీద కంప్లైంట్ ఇచ్చింది. బట్ మళ్ళీ ఏమైందేమో తెలియదు కానీ లేటర్ ఆన్ ఆమె లీగల్గా ప్రొసీడ్ కాలేదు, దాన్ని వద్దనుకుంది. అంటే ఎందుకు అంత అబ్యూజివ్ ఉన్నప్పుడు కంప్లైంట్ ఇచ్చింది, అంత ధైర్యంగా వెళ్ళినప్పుడు ఎందుకు తీసుకుంది మళ్ళీ బ్యాక్ అనేది నాకైతే ఆ పాయింట్ అర్థం కాలే అక్కడ. మళ్ళీ యాజ్ యూజువల్గా ద టాక్సిక్ రిలేషన్షిప్ని కంటిన్యూ చేసింది శ్రద్ధ. సో ఆన్ అండ్ ఆన్ ఇట్లా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. సో తన ఫ్రెండ్స్ ఉంటారు కదా, తన ఫ్రెండ్స్కి కూడా చాలాసార్లు చెప్పుకుంది ఇట్లా అఫ్తాబ్ ఇట్లా ఫిజికల్ అబ్యూజ్ చేస్తున్నాడు, తిడుతున్నాడు, కొడుతున్నాడు. వాళ్ళు కూడా వచ్చేయమని చెప్పారు. బట్ ఐ డోంట్ నో వాట్ మేడ్ హర్ టు స్టాప్ ఫ్రమ్ కమింగ్ అవుట్ ఆఫ్ దిస్ టాక్సిక్ రిలేషన్షిప్. సో మార్చ్ 2022లో మళ్ళీ వాళ్ళు ఢిల్లీకి మూవ్ అవుదాం అనుకుంటారు, ఒక ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు.
సో బిఫోర్ దట్ వాళ్ళు ఒక ట్రిప్ కూడా పోయినారు. వాళ్ళు ట్రిప్ పోయి ఇక ఢిల్లీకి వచ్చి మంచి లైఫ్ లీడ్ చేద్దాం అనుకుంటారు. స్టిల్ వాళ్ళు సేమ్ 2022లో మార్చ్లో మన ఛతర్పూర్ అనే ప్లేస్లో వచ్చేసి అక్కడ ఒక రెంటెడ్ అపార్ట్మెంట్లో ఉంటారు. సో ఢిల్లీ మూవ్ అయినాక కూడా సేమ్ అదే టాక్సిసిటీ ఉండేది. బట్ ఆన్ May 18, 2022 వీళ్ళిద్దరికీ పెద్ద గొడవ అయింది. లైక్ మ్యారేజ్ గురించి. లైక్ శ్రద్ధ మ్యారేజ్ చేసుకుందామని వీడు వద్దని. కానీ తర్వాత ఏం చేశాడో అనేది పెద్ద డిస్గస్టింగ్, అన్బిలీవబుల్ అండ్ ఇన్హ్యూమన్ ఆల్సో. వాడు ఆ అమ్మాయిని చంపి వాడి అపార్ట్మెంట్లోనే 18 days పెట్టుకున్నాడు. అండ్ దట్టు ఒక ఆ అమ్మాయి బాడీని 35 పీసెస్గా కట్ చేసి మరి ఫ్రిడ్జ్లో పెట్టేసిండు వాడు. నేను స్టార్టింగ్లో చెప్పినా కదా వాడు ఒక ప్రొఫెషనల్ షెఫ్ అని. అది వాడు ఇక్కడ వాడిన వాడు అంటే నేను ఇంకా డెప్త్కి వెళ్ళట్లేదు. బట్ ఇట్స్ రియలీ గ్రూసమ్ మర్డర్. ఇట్స్ అ వెరీ హీనియస్ వన్. I don't want to go in depth of how he has done this. And సో వాడు ఇట్లా కట్ చేసి ఆ పీసెస్ అన్ని కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి నైట్ 2 AM or 3 AMకి అట్లా పక్కనే ఉన్న చతుర్పుర ఫారెస్ట్లోకి వెళ్ళి డంప్ చేసేవాడు, అంటే డిస్పోజ్ చేసేవాడు వాడు. సో ఇలా అవుతున్నప్పుడు కూడా వాడు ఈవెన్ ఈ 18 days ఇంట్లో ఐ మీన్ ఈ బాడీ పార్ట్స్ కానీ ఉన్నప్పుడు కూడా వాడు అక్కడే కుకింగ్ చేసుకోవడం, లేకపోతే ఆర్డర్స్ పెట్టుకోవడం, అక్కడే అదే ఇంట్లో వండుకుంటా మళ్ళీ సేమ్ అదే బంబుల్ యాప్ యూజ్ చేసి వేరే అమ్మాయిని ఇంటికి రావడం, ఇలా అన్నీ జరిగినాయి అక్కడ. సో పక్కన ఉన్న లొకాలిటీ వాళ్ళని అడిగితే కూడా మాకేం తెలీదు, అంతా నార్మలే ఉంది అనుకున్నాం. బట్ ఇదే మాకు షాకింగ్ ఉంది అని అందరూ అదే అంటున్నారు. అండ్ ఈవెన్ శ్రద్ధ గురించి కూడా అడిగినప్పుడు కూడా చాలామంది అక్కడ మేము శ్రద్ధని ఎప్పుడు చూడలేదని చెప్తున్నారు వాళ్ళు కూడా. వాడు ఇంకో హైలైట్ ఏంటి అంటే వాడు ఈ కేసులో శ్రద్ధ బతికి ఉంది అని చెప్పడానికి ఈవెన్ శ్రద్ధ ఒక ఇన్స్టా యూజ్ చేసేవాడు. సో బేసికల్ ఎట్లా అంటే ఇన్స్టాలో శ్రద్ధ ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో ఫ్రెండ్స్కి మెసేజ్ రిప్లై కానీ లైక్ ఈవెన్ వాట్సాప్ స్టేటస్ పెట్టడాలు ఇవన్నీ చేసేటోడు. ఇవన్నీ ఎందుకు అంటే లైక్ శ్రద్ధ ఇంకా బతికే ఉంది అని చెప్పేసి అందరికీ చెప్పడానికి. లైక్ సో ఈవెన్ వాడు ఈఎంఐస్ కూడా శ్రద్ధ కడుతున్నట్టు, శ్రద్ధ అకౌంట్ నుంచి ఈఎంఐస్ కడుతున్నట్టు కట్టేవాడు. సో అందరికీ ఒక పర్సెప్షన్ వచ్చేది దట్ ఇంకా శ్రద్ధ ఐ మీన్ షీ ఈజ్ ఓకే విత్ హిమ్ అని. మంత్స్ పాస్ అవుతూనే ఉన్నాయి, ఫ్రెండ్స్కి డౌట్స్ వస్తూనే ఉన్నాయి. యాజ్ మన శ్రద్ధ కాల్స్ లిఫ్ట్ చేయకపోవడం, అండ్ వీళ్ళు కంగారు పడి వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి చెప్పిళ్ళు ఇట్లా అంకుల్ ఇట్లా సో అండ్ సో మరి ఏం రెస్పాన్స్ లేదు అని చెప్తే వాళ్ళ డాడీ కూడా కంగారు పడి అక్కడ ముంబై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్ ఇచ్చినాక వాళ్ళు శ్రద్ధది లాస్ట్ లొకేషన్ ఎక్కడుందని చెప్పేసి చూస్తే ఢిల్లీలో ఉంది అని చెప్పేసి తెలుస్తారు. సో వాళ్ళు ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేస్తారు ఈ కేసుని. సో ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? అక్టోబర్లో వాళ్ళ డాడీ కంప్లైంట్ ఇచ్చిండు. ఎప్పుడు మనం మేలో మర్డర్ అవుతే అక్టోబర్ వరకు ఎవరు కూడా పట్టించుకోలేదు అసలు శ్రద్ధ ఉందా లేదా అని. హవెవర్ దే హ్యావ్ గివెన్ ఇన్ అక్టోబర్ కంప్లైంట్ ఇచ్చిళ్ళు. సో నవంబర్ 11th రోజున వాడిని పట్టుకున్నారు. అంటే వాడు ఏది ఒప్పుకోలే, ఫస్ట్ ఏది కన్ఫెస్ చేయలేవాడు. సో November 12, 2022లో వాడు కన్ఫెస్ చేసిండు దట్ హీ హ్యాస్ మర్డర్డ్ శ్రద్ధ అని. సో పోలీసులు అఫ్తాబ్ ఖాన్ తీసుకెళ్ళి ఆ ఫారెస్ట్లో నుంచి ఒక 13 డికంపోజ్డ్ పార్ట్స్ని తీసుకొచ్చి DNA టెస్ట్ చేస్తే కన్ఫర్మ్ చేసేళ్ళు ఇట్లా అది శ్రద్ధ అని. देख रहा था जो उन्होंने कही, जो उस लड़के ने कही, तो मुझे विश्वास ही नहीं हो रहा था कि ऐसा कुछ हो सकता है. ये आखिर में जब मेरा DNA का सैंपल मैच हो गया तब मुझे फिर बहुत महसूस हुआ कि मैं बहुत दुखी हो गया कि अब
मेरे साथ श्रद्धा नहीं है। పాస్ట్లో కూడా ఆఫ్తాబ్కి రిలేషన్షిప్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ టాక్సిక్. ఒకటి కూడా ఏది హెల్తీ రిలేషన్షిప్ కాదు ఉన్న దాంట్లో. వాడు ఎందుకంటే వాడు ముందు నుంచే షార్ట్ టెంపర్డ్ గాడు అండ్ టూ అబ్యూజివ్. సో అందరూ ఇది వినగానే షాక్ అయినారు అందరూ. సో అందరూ డిమాండ్ జస్టిస్ చేయడం అండ్ ప్రొటెస్ట్ చేయడం అండ్ హీ వాజ్ చార్జ్డ్ విత్ మర్డర్ అండ్ ఎవిడెన్స్ ట్యాంపరింగ్. ఇంకా కేసు మాత్రం ఇంకా కోర్టులోనే నడుస్తుంది. స్టిల్ ఇట్స్ ఆన్ ట్రయల్. ఇంకా జడ్జిమెంట్ కోసం మనం వెయిట్ చేయాల్సిందే. ఈ కేసు ట్రయల్లో ఉన్నప్పుడే అంత రీసెంట్గానే శ్రద్ధ వాళ్ళ ఫాదర్ హార్ట్ అటాక్ తోటి కూడా చనిపోయారు వాళ్ళు. సో దిస్ ఈజ్ హౌ యూ ఎండ్ వెన్ యూ ఆర్ ఇన్ అ టాక్సిక్ రిలేషన్షిప్. సో మీరు మీ ఫ్రెండ్స్ తోటి మాట్లాడండి, కాల్ చేయండి. అట్లీస్ట్ ఒక 5 minutes మీరు మాట్లాడినా వాళ్ళ గురించి తెలుస్తుంది. సో మేక్ ష్యూర్ దే ఆర్ ఓకే. సో శ్రద్ధ స్టోరీ నిజంగా పెద్ద ట్రాజిక్ వన్ అది. అండ్ అందరూ దీని నుంచి మనం నేర్చుకోవాలి దట్ అబ్యూజివ్ ఈజ్ నాట్ ఓకే. అబ్యూజివ్ చేస్తున్నప్పుడు మీరు సైలెంట్గా ఉంటున్నారంటే యు ఆర్ ఎంకరేజింగ్ దట్ నేచర్ ఆఫ్ అదర్ పీపుల్. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా జస్ట్ మాట్లాడండి, స్పీక్ దెమ్, హెల్ప్ దెమ్ అండ్ లెట్ హెల్ప్ దెమ్ టు కమ్ బ్యాక్ ఫ్రమ్ ద టాక్సిసిటీ రిలేషన్షిప్స్. మనకున్నది ఒకటే లైఫ్. సో లెట్స్ చిల్ అవుట్ దట్ లైఫ్. అండ్ యాజ్ యూజువల్ నేను చెప్పేది ఒకటే, హగ్ యువర్ పేరెంట్స్, స్టే హైడ్రేటెడ్ అండ్ లీవ్ టాక్సిసిటీ. దిస్ ఈజ్ రాహుల్ సైనింగ్ ఆఫ్.